హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ టిప్స్ అన్నీ కూడా ఎండింగ్ వరకు అయితే చూడండి, చాలా బాగా యూజ్ అవుతాయి డైలీ లైఫ్లో అయితే. ఇప్పుడు మనం ఎగ్ అయినా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఏదైనా ఎగ్ పగలగొడతాం కదండి, అప్పుడు మనం బ్రేక్ చేసినప్పుడు పైన టిప్ దగ్గర జనరల్గా ఇలాగా అంటాము. అలా కాకుండా మధ్యలో బ్రేక్ చేసి ఇలా తీసినట్లయితే మనకి కొంచెం కూడా మనకి అక్కడ పింక్ అనేది లోపల పడకుండా ఉంటుంది. చూసారు కదా. ఓకే, ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, లైక్ చేయటం మర్చిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాము. ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా తెచ్చుకుంటాం కదండి, ఇలాగా మనము వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు మనకి కవర్ ఉంటుంది కదా, అది మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఒక్కొక్కసారి ముడి వేసినప్పుడు చాలా గట్టిగా ఉంటుంది, తీయటం చాలా కష్టంగా ఉంటుంది. ఎంత తీద్దామన్నా గోర్లు నొప్పి వస్తే కానీ వీలు పడదు. ఒక్కొక్కసారి కట్ చేసేస్తాం, సరే అనే కవరు యూజ్ చేయాలనుకున్నా వీలు పడదనమాట. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ముడి ఉంది కదండి, ఈ సైడ్ ఈ 2 కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ 2 కార్నర్స్ కొంచెం ఇలాగనేసి కొంచెం ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి ఇలాగ అనాలన్నమాట. ఇలా అంటే చూసారు కదా, లూజ్ అయిపోయింది. వెంటనే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఏ టిప్ నచ్చిందో కూడా చెప్పడం అయితే కమెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు చితగొట్టుకున్నప్పుడు కానీ, అల్లం కానీ కొంచెం క్వాంటిటీలో మనము ఇలాగా చిన్న రోల్లో వేసి మనం ఇలాగా చితగొడతాం కదా, ఇలా చూడండి. ఇప్పుడు సౌండ్ చూడండి ఎంత గట్టిగా వస్తుందో, గట్టిగా. ఇప్పుడు దానికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలాగ మనం యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు అవి ఇలాగా నెట్ కవర్స్ వస్తాయి కదండి, ఇలాగా అందరికీ తెలుసు కదా. ఈ కవర్ తీసుకుని మనము ఇలాగా అడుగును వేసేసుకోవాలన్నమాట. వేసుకుని అప్పుడు ఇలా కొడితే చూడండి సౌండ్ ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసారు కదా. ఈ టిప్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఈ టిప్ అయితే నాకు బాగా యూజ్ అవుతుందన్నమాట. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మనము ఇలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలామంది ఇలాగా ఓట్స్ అని ఏమైనా తింటారు కదండి. ఈ ప్యాకెట్ అనే కాదు, నేను చెప్పే టిప్పు దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్లో మిగతావంతా కూడా మనం మళ్ళీ ఇంకో చిన్న బాటిల్లో వేసుకోం కదా, ఇలాగా ఇదంతా ఒక దాంట్లో వేసేసిన తర్వాత అప్పుడు మనము మళ్ళీ అలాగా మనము దీంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోండి. ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలాగా యూ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్ చూసారు కదండి, ఇలాగా కట్ చేసుకోవడం వల్ల మనకి మొత్తం సీల్ అయిపోతుంది, అస్సలు పడదు, గాలి కూడా వెళ్ళదన్నమాట దీంట్లోకి. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, ఓకేనా. మనము అరటిపళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. ఇప్పుడైతే మేము ఎక్కువే తెచ్చుకుంటాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఇన్నే ఉన్నాయి, అయిపోయినాయి. సో ఇలా ఎక్కువగా మనం క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ పాడవకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ టిప్లో చూద్దాం. ఇప్పుడు ఈ పక్కన పైన టిప్ ఉంటుంది కదండి, అక్కడ మనము కవర్ చేసుకొని ఇలాగ ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాన్ని టిష్యూ పేపర్ మొత్తం ఇలాగా టిప్ అంతా కూడా ఇలా కవర్ అయ్యేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కావాలంటే మీరు సిల్వర్ ఫాయిల్ పేపర్ అయినా మీ దగ్గర ఉంటే అదైనా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకుంటే ఎక్కువగా పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ములక్కాడలు చాలా బాగా దొరుకుతున్నాయి కదండి, సీజన్లో చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. తెచ్చుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. ఇంటికి తీసుకొచ్చి మనం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటే కొంచెం ఎండిపోయినట్టు, లోపల కొంచెం కండలేనట్టు అలా అయిపోతున్నాయి కదా. అలా కాకుండా ఫ్రెష్గా ఎక్కువ రోజుల పాటు మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ముందుగా ఒక కంటైనర్ ఏదైనా మీ దగ్గర ఉన్నది తీసుకోండి. తీసుకుని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక టిష్యూ పేపర్ వేసేసుకోండి. టిష్యూ పేపర్ వేసేసుకుని తర్వాత ఇలాగ కోసి పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదండి, అవి ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసేసుకున్న తర్వాత మనము ఇలాగ పెట్టేసుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులైనా మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటాయి. మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.